లో మెరిపిస్తుంది. ఇప్పుడు దాకైతే తగ్గ ఫార్ ఉంది అంటే యాక్టింగ్ లో అంటే గేమ్స్ లో గానీ కామెడీలో గానీ 1% కూడా తగ్గట్లేదు. సో కానీ విన్నర్ రావడం అంటే మన వాళ్ళు ఎప్పుడు తెలుసు కానీ అమ్మాయిలకి సపోర్ట్ చేయరు, అబ్బాయి ఖచ్చితంగా పోద్ది అన్న. రోహిణి టాప్ 5 పోకుండా విష్ణుప్రియ టాప్ 5 పోయిందంటే బిగ్ బాస్ లో ఖచ్చితంగా కుళ్ళు కుతంత్ర రాజకీయాలు జరిగినట్టే అర్థం. అది ఎందుకంటే అసలు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ చేయలేదు జనాల్ని, ఎక్కడ గేమ్స్ ఆడలే, ఏ గేమ్ ఆడలే. పృథ్వీనే ఓడించింది ఒక టైంలో, పృథ్వీని నిఖిల్ కూడా ఓడించలేడు, నిఖిల్ ని పృథ్వీ ఓడించలేడు అన్న టైంలో వాళ్ళని ఓడించింది. కాబట్టి తో పాట అమ్మాయి అయి ఉండి అక్కడ దాకా వచ్చిందంటే గ్రేట్. సో అలాంటి వాళ్ళని టాప్ 5 లో ఖచ్చితంగా ఉంచాలి. ఒక వీళ్ళు జనాలు కూడా అదే అంటున్నారు. కానీ అది అంటే పృథ్వీ అంటే రోహిణి నుంచకుండా విష్ణుప్రియ నుంచితే అసలు విష్ణుప్రియ ఇక్కడ దాకా రావడమే గగనం. ఇక్కడ దాకా సపోర్ట్ చేసినావు, ఇక్కడ నుంచి అయినా ఇక్కడ నుంచి ఇప్పటిదాకా బిగ్ బాస్ సపోర్ట్ చేసాడు, జనాలు వాళ్ళు ఎవరైతే పిఆర్ లో సపోర్ట్ చేశారు. ఇప్పటి నుంచే వదిలేండి, టాప్ 5 దాకా వచ్చారు. ఇంకొకటి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్న ప్రియార్లు. ఎట్లా అంటే బస్సు పెరిగింది, విష్ణుప్రియ బస్సు పెరుగుతుంది అని చెప్పేసి పుకార్లు లేపి ఉన్న జనాల్ని కూడా మార్చేస్తారు. అట్లా మార్చకుండా ఉండాలి. నిజంగా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు అయితే రోహిణి తోప్ అన్న, అమ్మాయిలలో తోప్. నబీల్ పరిస్థితి ఏందన్న? నబీల్ నాకు నిజంగా చెప్తున్నా, నాకు హార్ట్ఫుల్ గా నచ్చట్లేదు. ఎందుకంటే నబీల్ పృథ్వీ ఉచ్చదొక్కిండు అనుకుంటాను నేనైతే.